ఏపీలో జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. 13 రోజులుగా జూడాల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు కాస్త విఫలమవడంతో తమ నిరసన ఉధృతం చేస్తామని జూడాల హెచ్చరించారు. స్టైఫండ్ పెంపు డిమాండ్పై పట్టువేడని జూనియర్ డాక్టర్స్ తమ డిమాండ్లు నెరవేరుస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలంటున్న జూడాలు నాన్ క్లినికల్ పోస్టులను అర్హతలతోనే భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. ఇటీవల అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారు. రోగులకు ఇబ్బందులు లేకుండా దశల వారీగా ఆందోళన చేస్తున్నామన్న జూనియర్ డాక్టర్స్ అందులో భాగంగా మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామని తెలిపారు. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇన్ సర్వీస్ వైద్యులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థుల సేవలను అత్యవసర ప్రాతిపదికన వినియోగించుకోవాల్సిందిగా సంబంధించిన అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. బోధనాసుపత్రుల్లో వైద్య సేవల కొరత ఏర్పడకుండా ఉండేందుకు సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి కూడా వైద్యులను డిప్యుటేషన్పై రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ వంటి అత్యవసర విభాగాల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికతో చర్యలు వేగవంతం చేసింది. సవరించాలి